ఉన్నాను రోజులే భర్త సుఖమన్నారు, భర్త ఉన్నాను రోజులే భార్య సుఖమన్నారు. భర్త లేని ఆడోళ్లకు బలనాములు ఎక్కువ, భార్య లేని మగవాడికి బాధలు ఎక్కువ అన్నారు. ఒక కొడుకును కన్నా ఒక బిడ్డను కన్నా బిడ్డను కానీ ఏనాడు మాత్రం భూమి చేసి బామా నువ్వు వెళ్ళిపోతాను అంటాను. ఆడలేవు చూసినవే బామా, మన బిడ్డ పాడలేవు చూసినవు బామా. మన బిడ్డ సంద రాని బామ చిన్ననాడు తిన్నంటారు, పెద్ద నాడు పెద్ద అంటారు. మన బిడ్డ సంధ్యవా పెరిగి పెద్ద అయినాక మన బిడ్డ లగ్జతులు దాకా తోలినాక అత్తగారింటికాడ మన బిడ్డ ఉన్ననాడు అవి ఇచ్చుకున్నాడు అంటారు, పుచ్చుకున్నాడు పులి అంటారు. కన్నుడు ఒక్క మాట అంటే ఆడిపుట్టుబడి కానికోపం వస్తలే బామా. ఆడిపుట్టుబడికి బామ కొన్నోళ్ళు కోసిపోలేదు పర్వాలేదు అంటారు బామ. రేపటికల్లా బిడ్డ లగ్జతులు దాకా అత్తగారింటికాడ మన బిడ్డ ఉన్ననాడు. మన బిడ్డకు బామా అత్తలావుడు ఈ మామ మంత్రులు కాకపోతే తెలుసుకున్న భర్త చెడిపోడు అయినాడు. మన బిడ్డకు నవ్వు చెప్పని ముచ్చట ఉండే నువ్వు తల్లి ఉండవని ఏడుల్ల వీధికెళ్ళి గిదిగి దొరుకద్ది. మన బిడ్డ సందమ్మ బిడ్డ నీతో చెప్పుతాగా మన బిడ్డనా, నీతో చెప్పుతాగా మన బిడ్డ, నీకు నా ఎంపు కాగే పోదామా, నా వాడు ఒకరిని కానీ నా వాడు కాడిపు మీరేసి పోదామా, ఆటలు చూడలేదే పోదాము, ఆటలు చూడలేదే పోదామా. రామమ్మ కన్న బిడ్డ సంగరాడు అవ్వ తల్లి బిడ్డ నా బిడ్డ, అవలేని బిడ్డ అయినా నువ్వైదవు రేపుదే వాడి కల్లా నా బిడ్డ, తల్లిలేని పిల్లలంటే నా బిడ్డ, తలపోత పెద్దరాని జనమంటరా అవలేని పిల్లలంటే నా బిడ్డ, అంగట్ల కోరి పిల్ల నా బిడ్డ. బామ చూసారు కానీ ఇలా బిడ్డని కానీ భూమి చేసి బామ నీ పానం పోతుంది బామ, బామ ఇలా నీ పానమైనట్టు బామ చనిపోయిన వాళ్ళు మనకి ఎవరికల్లా పడతాను బామ. రెడ్డలేని వారిళ్ళల్లో బాము చక్కని ఆలన్న వెళ్ళిపోంగా ఇలా పువ్వు వెంట గుంట వెంట సాగంట గుంట వెంట ఇలా ఎండ అది కత్తిందా బంగారం అది కత్తిందా. చక్కని ఆలన్న వెళ్ళిపోంగా నలుగురు బిడ్డలు కనుక్కున్నాడు, ముగ్గురు కొడుకులు కనుక్కున్నాడు. ఒరి కొడుకులు ఆలపోతన్నా బిడ్డలు ఆలపోతన్నా ఎవరికి ఏమి చెప్పే కొడుకోలాడి ఊరి పంగా కొడుకులాడి నేనండి పొంగ కొడుకు నా ఎత్తలకు పడి కొడుకులాడ మీరు ఎత్తలు పెట్టిపోతున్నారయ్యా. నీకు అర్థమైతే లేదు కొడుకులాడా, మీ అక్క చెల్లెది నీ చేతులు పెడుతున్న కొడుక, మీ అమ్మ పోజం నీది నీ చేతులు పెట్టిపోతున్న కొడుక, మీ అవ్వ బయలము కొడుక, అవ్వ బయలము కొడుక తిన్నాడు అవ్వనొక్క మాట మాట అంటే కొడుక, మాట అంటే కొడుక కొడుకుల మీకు ఒకటి మీ అవ్వనొక్క మాట అంటే మేము ఏ గుట్టకి ఎత్తారు కొడుక, ఏ చెట్టుకి ఎత్తారయ్యా. భార్య పోసేవయ్య నేను పోతన్నా నీకు నాకు దండ అర్థాన్ని బాము. ఏ కొడుకు ఏమాటడో ఏ కూడా ఏమాటంటాడో బామ పోసావా ఏవాడి కళ్ళ బామ. నీకు ఆగలైనడు కొడుకుల కాళ్ళు మొక్కుతావా, కొడళ్ళ కాళ్ళు మొక్కుతావా బామ. అయ్య వీటేలానా నలుగురు వీటేలాని ఆయన గట్టము చేసి నీరు బతకన్నాడు, నీరు బతకన్నాడు ఆయన గట్టము చేసి ఆడి గట్టము చేసి
కడుపు కట్టుకొని నా ఇక్కడ వేసిన పండుగ నా పిల్లలతో కట్టుకొని వింటే నా నిలబడి ఉంచుకొని వింటే మీరు పోతాడన్న నాడు వింటా తీరవైతే కాలంగా రెండు గంటలు వచ్చి సాగలే బాబుడు ఇక నేను పోతా ఉన్నా బాబు లేడు అని ఇక నా ఇల్లు మరి తెల్లతో రాంగ బిడ్డ మీరు అచ్చుతవులో నా కోరి నా ఉన్న ఎల్లేది మరి నాన్న ఇక్కడున్న నాన్న ఎందుకు ఎవరి పెట్టి మీరు బిడ్డలా నా బొంద మీద వాడి మీద వాడి ఎత్తరాయే బిడ్డ ఎవరి కొడుకులారా నేను పోతన్నా రేపటి కళ్ళ కొడుక నా బిడ్డలా తిన్నాడు కొడుకులాలా మీరు కాళ్ళకు నీళ్ళు గడపల బాధలు అడుగులు ఇటో నా బిడ్డ తిన్నాడు మీరు వందలు ఇయ్యపోతే కూరల్లాడు మీరు కాళ్ళకు నీళ్ళు ఇయ్యపోతే మా బాబు అయిన కాడికి వెళ్ళి మా మరదలు మాట్లాడతలేరు మా తమ్ముడు మాట్లాడతలేరు నా బిడ్డలు ఎడుచుకుంటా పోతారు కొడుకులాల కూడా రేపచ్చ పండే కొడుకులారంగా రాగిళ్ళ పండుగ తిన్నాడు నా బిడ్డ రాగిళ్ళు పట్టుకొని మీ వేడి గది మీద కూర్చుంటే పెట్టి నొట్టి కొట్టు చేతికి రాడిగా తిన్నాడు వాళ్ళ పోదనన్నాడు రాణి ఎలా చూడు యాదయ్యపోతే మన కనపడదండ బామా నీ బాణం పోతే నాకెట్లా కనపడతావు బామా భార్య భర్త పడ్డాడు అయ్యో భర్త మీద బాధపడి భార్య పడతాడు ఓ వరి వర తాగుదండి ఆనాడు గట వంటి లేనాడు భార్య భర్తలు కలకల కలకల కన్నీరు ఆడి పిల్లతో తీరడాని ఏమనుకోమని నా పానం పోకముందే నా భర్త గుండె బలిగి పెంగటిస్తాడు అయ్యా మరి గట్టబొంటి నాడు బిడ్డను గడ్డ వాప కట్టుకున్నది రమ్మని భర్తను తోలుకున్నది రమ్మని భర్తను తోలుకున్నదమ్మా తాను ఎత్తుకున్నదమ్మా వచ్చనా కొడుకు సత్య చేయరాదు వాళ్ళు కొడుకు ముందుకు రాస్తున్నారా కొడుకును కళ్ళు చూస్తున్నారా నా కొడుకు సత్య చేయరాజా నా ప్రాణం పోతుంది కొడుక మీ బాబు పైదవరా బాబు టైం తప్పి ఖానానికి నీళ్ళు పెట్టకుంది టైం తప్పి అన్నం పెట్టకుంది కొడుక పైన మూడ కొడుక ఆడపిల్లలు ఉంటేమంటారు అన్నలున్న చాలు నాచున్న చాలు తెచ్చిపోయేకున్న అన్నలున్నదని పేరున్నది అన్నంతది
బాబును కుడిపియకు బాబు పైన అన్నది బిడ్డలుగా ఉన్నది అరే నటవంటి కొడుకు కాళ్ళ కాలంగా చూడే కలవిన వాడి మా అమ్మ ఏడ్చి మార్చుకుంటాను కావచ్చు లే అవ్వాన్ని రెక్కబట్టి లేవనెత్తవరకు చూడు కన్న తల్లి ప్రాణం చూడు కళ్ళకెళ్ళి వెళ్ళిపోయింది అమ్మ రాజుకు చూడు తాలుకుంటే తెల్లవన్నది కాజం బుర్రబడ్డది ఎల్ల కన్న తల్లి పానం పోయింది అవ్వ చూసిల రాని నీ పానం పోయిందా నాకు ఒక్క కొడుకున్నాడు ఒక్క కొడుకు తోడు ఒక్క బిడ్డగా అన్నావు ఒక్క బిడ్డను అన్నావు ఈ బిడ్డ ఆటలే చూసినావు నీ ప్రాణం ఎట్లా పోయింది అవ్వ నారాయణుడా నారాయణ మాకప్పుడు సత్తీలాగా రాదురా తల్లి మీద పడ్డమ్మా ఓ నాయన మా కలగాల కంటి నీరు తిన్నడా ఏమిటి అవతల రాని ఇవాళ నాకు ఒక్క కొడుకున్నాడు ఒక్క కొడుకుతో ఒక్క బిడ్డ పుట్టింది నాకేం రంది నాకేం బాధ అనుకునే అమ్మా పడ్డమ్మా రాదురా మా కలగాల కంటి నీరు తిన్నడే సుశీల రాని ఒక్క బిడ్డని కన్నావా ఈ బిడ్డ ఆటలేమి చూసినావు ఈ బిడ్డ పాటలేమి చూసినావు నీ ప్రాణం పోయిందానే అవ్వా పానం పోయినదా ఈ తెల్ల సంగవ్వా ముందల్ల తెల్లగాలేదు ముక్కుల భక్తులారే అవ్వా తెల్లి పాలకూరకు అవ్వా నావో అభిరాడుతుందమ్మా నా తెల్లరా నేను పాలేడు తెస్తున్నావా నావో తెల్లనట్ల రావాలేనా అవ్వా ఊరికి పోయినా అని నావో ఊరుకోవదుడు వంటివా నావా పల్లెకు పోయినా అని నావో పల్లెకోవదుడు వంటివా నావా రాని నీ ముఖం ఎంత మంచిగా ఉండే అవ్వా నీది బంతి పూసాయ బంగారి ముఖం అవ్వా రాని తల్లి వీరావాడి సత్తశీల రాజు కలకాల కన్నీరు కన్నీరు పెట్టే అవ్వా అని కన్న తల్లి వీరవాడి కలకల కన్నీరు ఇస్తూ ఉండడే అవ్వా అందరూ ఏడుస్తా అంటే మరి ఏనాడు వల్ల ఏడుతుడు ఊళ్ళో ఉన్న మందికి అటువంటి దడి పడ్డది రాజు లోగిలాలకి రైతు ఊళ్ళో ఉన్న మంది కాపులు కన్నాలు పట్టు అయ్యారు మధ్యలో కొట్టుకొని సబ్బన్న వర్ణం అంతా లోగిల వేడిగా తిల్లు సుశలాని పానం లభాల మొత్తుకుంటాను ఆ ఊళ్ళో ఉన్న మంది సత్యజులు రాజు వేడికత్తి ఏమంటాను మరి కొడక మనం 1000 బతులు ఏరు తప్పదు 100 బతులు సాగు తప్పదు మనిషి మానవుడు కోటి మీద కూటి కూడా కానీ 100 బతులు ఇక్కడ వాడు కదా అక్కడి వాడు మరి కొడుకులు ఉన్నారు బిడ్డలు ఉన్నాడు కొత్త ముడతగా వెళ్ళిపోయినాడు కొడుకులు అంటారా బిడ్డలు అంటారా రే మనిషి మాడు పుట్టినాడు బిడ్డ ఎంటే మట్టుకరాడు సత్తినాడు ఎంటే ఉంట ఓడు లక్షల సంపాది ఇంటిలో ఉంటాయి కానీ ఏడు మెరుగు బంగారు ఎవరు మింగ ఓరు విత్తనేసిన కూటి కొరక బిడ్డ మరి అటువంటి మీరు ఎంతసేపు వేసినప్పటికైనా మీ తల్లేసి మీతో మాట్లాడవద్దు ఇప్పటికైనా చూడే సత్తిన పేని ఆగది సర్కారు రకం ఆగది పడిన పుండాగబోదు వంగిన పొద్దాగబోదు అన్నారు ఒక్కగా ఒక్క కొడుకు నువ్వు బిడ్డ ఏనాడు తడిపెడతాను ఇంటి పైన కింద పొద్దు పెట్టుకోని ఉలికిల గట్ట ఉద్యోగ లేసిన వాడు ఊళ్ళో ఉన్న మంది కొట్టమైన గొడ్డలతోని కాత్తం పెడతాము ఈ తల్లికి కాత్తం పెట్టి రావయ్యా అప్పుడు చూడు సత్తశీల రాజు కన్న తల్లి మాత్రం కాట్నాల గడ్డ కట్టేసి వస్తున్నాని గడి వెండి
కట్టుకొని మాత్రం చూడు కట్నాల గడ్డకు వేసి వస్తానా రమాని వేరమా వైకుంఠ వసుదేవా రమాని వేరమా బాగులు సత్తశీల కట్టెల వడినాడు బాగులు సత్తశీల మూడు ముందడుగులైనా అడుగులేస్తా ఉన్నదేమి ముందు మూడడుగులైనా కనుకున్నా కన్న తండ్రి కన్నవారాలు వినాడే కనుకున్నా కన్న తండ్రి బిడ్డను ఎత్తుకోని కొడుకు వేడి కట్టినాడా బిడ్డను ఎత్తుకోని బిడ్డ వాకిట్లో ఉండదు నువ్వు కట్టవరకు పోతాను జైలు గాలి పోతాను జైలు గాలి పోతాను బిడ్డ నువ్వే పోతాను నాయన మరి నాయన అవ శివుని వాకిట్లో ఉన్నది నాయను కాదు ఒక కొడుకును కాబట్టి ఎండిపోయిన కట్ట పొద్దున్న పెట్టుకుని అవ్వకు జీవిరాలు పుల్లేసి మరి కారణమే సిద్ధం చేస్తాడు పోతన్న బాపు అన్నాడు ఊరి కొడుకు దగ్గర వీరరాజ తల్లి గడవను కొడుకు వై పుట్టి తల ఊరి పెట్టి అవ్వబాకి తెరుపుకుంటాను నా కొడుక చెల్లెబాకి తెరలేదు కొడుకు కొడుక దగ్గర వీరరాజ అడవిలో పుట్టిందంటే కొడుకు అడగ పుట్టాలి మొగోడు పుట్టిందంటే పెట్ట పుట్టాలి విద్యంగా చెల్లె బాగా ఎట్ట తెలియదండి కొడుకు అయ్యాలి నీ చెల్లె చూడు 7 ఏళ్ళ చెల్లె 10 ఏళ్ళ చెల్లె అయిన మాటకుంటే అమ్మ పేడకొమ్మ పట్టుకొని కొడుకు అమ్మ పేడకొమ్మ పట్టుకొని నీ చెల్లె ఏడుచుకుంటా పోతుంటే ఊళ్ళో ఉన్న అందరూ లోకమంతా ఏడుచోళ్ళు చెల్లె ఆడి వాళ్ళ దుఃఖం వాళ్ళ కల దుఃఖం మూడు దుఃఖం 3 దుఃఖం అన్నారు కొడుక మొగోడికి దుఃఖం ఉన్నప్పటికైనా 2 మొగదంటే కూలి బదులు మొగోడు కొల్లెత్తి ఏడోడు అదే ఒక్క ఆడవిల్ల మాత్రం ఏనాడు కోడి పిల్లలు పెట్టదవినట్టు వల్లెత్తుకుంటే ఎడితే ఎలలోకులు ఎడతారా అయ్యో మీ సెల్ల చూడు ముక్కుల బత్తలు ఆడలేదు 3 వద్దల పిల్ల విలువలేదు బాబని విలువలేదు మీ సెల్లె తెలియదు కొడుక రేపటికల్లా మీ సెల్లె పెరిగిపోతే మీ సెల్లు లక్క చేతులు తాగదయ్యా మీ సెల్లకు బాధ కలిగినాడు కానాడు అటువంటి ఆడోళ్ళు ఆడోళ్ళ దగ్గర మొగలేరు మొగోళ్ళ దగ్గర అంటారు మీ సెల్లె బాధ కలిగినాడు కానాడు ఎదిగి ఉడక చావతో చెప్పుకుంటది బిడ్డ అవలేని బిడ్డ అయితే అన్ని కొడుకు నేనండి ఓరాలేదు బంగారం కూర పోయిరా నీకోటి ఎప్పుడన్నా చెల్లేరు తీస్తా ఉన్నా కల మీద ఎంత ఉన్నా చెల్ల మీద కన్నా కొడుక నువ్వు బాగా గలవా ఓకు అవలేని విద్యా కొడుకు అవలేని విద్యా కొడుక రేపటి కళ్ళ కొడుక మీ చెడు బాగా కలిగినాడు బిడ్డ కానాడు చెప్పుకుంటానికి మీ అవ్వలేకపాయా నీ ఓడి ఎప్పుడన్నా వచ్చపోయే తోవాలోడన్నా మీ అవ్వ కోరి కట్టురా మీ అవ్వ కోరి కట్టురా కొడుక అయ్యలో గట్ట నీళ్ళ రాజు వచ్చపోయే తోవలో కూడా మీ అవ్వ కోరి కడితే మీ సెల్లో బాగా కలిగినాడు గిద గిద ఉరిగచ్చి కొడుక అవలేకున్నాని కోరి మీద పడి కొడుక చోద వాపుకుంటది ఆడవిల్ల కొడుక చిరకాలం ఉండే కొడుకు సిరిపల్లె కట్టు కొడుక చెల్లెను తీస్తా ఉన్నా కాళ్ళ మీద ఎత్తా ఉన్నా చెల్లె మీద నీ కాళ్ళ మీద మధ్యపై తోవుల చిరకాలం ఉండే సిరిపల్లె కట్టురా
కాళ్ళ విన పడేసి నువ్వు ఏడుస్తున్నావు. ఈ పోరు గుట్టక ముందుకు మన సంసారం పాలు వంగినట్టు వంగింది. ఇలా చిన్న బాణం వచ్చింది, పెద్ద బాణాన్ని కొంచెమైంది. ఈ దొంగలంజే తల్లి గండాన పుట్టింది, తండ్రి గండాన పుట్టే ఉంటుంది. తండ్రి గండాన పుట్టింది, అన్న గండాన పుట్టే ఉంటది. అన్న గండాన పుట్టింది, పైన గండాన పుట్టే ఉంటది. చెయ్యమున్నది రామో రామ, వచ్చినాడు ఎంత మోసం చేతివి కాల వీడైతే మీదిగా దాడిపోయినవు. ఇప్పటికైనప్పటికీ ఎట్లా ఉంటది నాయ్యా. కోడి పిల్ల వీరికి పిల్లి దిగిన మాడుకుంటే కొడుక కోడి పిల్ల కీడన్నారు. గొర్రె పిల్ల వీరికి కొడుక గొర్రెలు ఉంటే కొడుక గొర్రె పిల్ల కీడన్నారు. నా బిడ్డ వీగలు దాడిపోయినవు అయ్యో. నా బిడ్డకే నిందరు, నా బిడ్డకే నివాదనుకున్న కాండ బిడ్డను అట్ట అట్టప మరి ఎనట పాప కట్టుకున్నాడు. ఒక మాట ఏమనుకున్నాడే, నా కొడుకు ఇలా నా భార్య కాలం అయింది బట్టి నా కొడుకు ఇలా కోపం ఉన్నది. ఇల్లు కోపం రేపుంటా, రేపు ఒక ఎల్లు ఉంటుందా అనుకోని ఏడ తాటి పరంగా కట్టిన బిడ్డను మాత్రం అట్ట కట్టుకోని మరి ఏనాడు ఊళ్ళో ఉన్న మంది అందరూ ఏనాడు అటువంటి కథ వేరే పెడతాను. లేని వారి కళ్ళ చూసిండు, లేని వారి కళ్ళ చూసి అడ్డ మారుకట్టలు పొడుగు చూడు. 2 పొడిగట్టు తీసుకొని పత్తి గట్టు కొట్టుకొని పేడ కట్టనే కట్టిల్లు. నాకు ఇంటి ముందర డప్పు ఎగబట్టేనమ్మా. శివాన్ని లేపుదామంటే తన భర్త ఏమనుకున్నాడే, ఇప్పటికైనప్పటికీ చూడు మరి భర్త ఉండగా భార్య పానమతే ముత్తైద సావు అన్నారు. భర్త పరమేక భార్య పానమతే ముండ సావు అన్నారు. నా భార్య కాలం అడిగాడు, నా భార్య ముండ సావు సాగు ముత్తైద సావు సావు అన్నాడు. భార్యను కూర్చున్నాడే తప్పితే తాను చేయించిండు. కాలుగడి కళ్ళ పొద్దు పెట్టిండు, మరేమో రూపాయలు బొట్టు పెట్టిండు, పెట్టెలు ఉన్న పడిసీలు కట్టించిండు, పెట్టెలు సొమ్ములు అన్ని పెట్టిండు. భర్త భార్యతో కూడా కుర్చేసుకొని కూర్చొని కడసరి వలకంగా వడి వల్ల బియ్యం పోసుకున్నాడు. ఒకసారి బొమ్మల తయారు చేసి భార్య తీసి పేడ లోపల వండబెట్టిల్లు. గోవింద గోవింద అన్నరా అయ్యా, గోవింద అన్నదేవి సేవాని లేపినారా. గోవింద అన్నదేవి సేవాని లేపినారా. నిన్ను పోయాను రాయే 10 మంది, 10 మంది చూడంగా పందిళ్ళు దాటినారా. అయ్యా కుటమంతా ఇల్లు కట్టి ఇల్లు పగిలేదా. మా అడవిలోని ఇల్లు ఇల్లు కడతా ఉన్నా. అడికెళ్ళి వాళ్ళైనా యాడికి వచ్చినారా. అమ్మ దిప్పుడు గల్లం కడిగి వాళ్ళు రాయే వచ్చినారు. గోవింద అందరేవి శవాన్ని దిచ్చినారా. అయ్యడి మీద ఉంగరం ఉంటే ఎగవాడి గుందవచ్చిరి. కలి మీద వేడి ఉంటే కలవాడి గుంజినారా. మన ఇంట్లో దొంగ పడితే ఓటుండు ఓడి ఓవు. దొంగలు దారి పెళ్లి సొమ్ములన్నీ కదండి నాయమ్మ. అలా బియ్యం తీసిండు, 4 రేవుల 4 రేవుల బియ్యం పోసిండు. 4 రేవుల చూడు 4 రూపాయలు పెట్టిండు. ఎనుకోళ్ళు ముందెత్తుకుందాం, ముందలు ఎనుకుంది ఎందుకు అంటే కన్నదారి ఒక మాట ఏమనుకున్నాడు, నా బిడ్డ ఏ కావాల, నా భార్య కాలం విధంగా నా బిడ్డ తెలియదాయ్. నా బిడ్డ కన్నీరు
నేను నా భార్యన వడపోతే సత్యం సరగముడితో ముట్టానికి బిడ్డను ఎత్తుకొని కన్న తండ్రి చూడు చెట్టు దెబ్బ కొట్టిండు దెబ్బ కొడితే చిన్న పిల్లకి అవతాలి కేమని కేవ కుదరది కాలికి కన్నీళ్ళు కారుతున్నాయి భార్య కన్ను తీసిండు భార్యను తిరిగరిచ్చిండు బామయ్యేలా చూసిరా నీ బిడ్డ ఏడ్చినట్టని కానడు అని కొళ్ళు ముందెత్తుకొని ముందు లేని ఎత్తుకోడి ఎవరిని తీసినారు నారాయణ పెట్టినారు ఒక్క కొడుకు నారాయణ అక్కలు పెట్టినప్పుడు చూడు తడి పెడతాను ఎదిని కొడుకు సత్యశీల రాజు 10 పండుగ ఎందుకు కట్టింది ఏం రైతు వలపురు తిరిగిండు 10 పండుగ తలా ఉరేవలు ఎప్పుడే తెలిసిండు కొడుకు చేత 20 చేత ఏ నడమత్రం అక్కి పెట్టేవారకల్లా పరవారగతమైన మండవటి ఇప్పటికైనా చూడు మనిషి మానవుడు చనిపోతే కాడెత్తున కట్టే పుల్లేల పొందబెట్టి ఇక్కడ మట్టి వెళ్ళినాడు వచ్చిన మంది అందరూ ఎందుకుంటే వచ్చిన మంది 20 కట్టె పుల్ల బట్టి కాటం చేసిన కాటం కదంటుకున్నది అయ్యా నల్లంగా ఓగలెళ్ళే తెల్లంగా ఓగలెళ్ళే ఎండిలాంటి శరీరాన్ని నా భార్య బిడ్డోలే అడగబట్టే సినిమైతే భార్య సిరుసు వలిగేయటం దగ్గర వచ్చింది సిరుసులను ఇక్కడ ఉండదు కోరి బిడ్డను మాత్రం అంట పాప కట్టుకోరి సాగుతానం సన్నిళ్ళ తానం ఉన్నాడు భార్య పేరు ఏనాడు తడిపెట్టాడు తానం చేద్దామా అని అంట పాప కట్టుకుని గంగబెట్టి పోతాను వాళ్ళు బామ చూసిన రాని ఒక్క కొడుకునని ఒక్క బిడ్డని కానీ భూమి వేసి నా చేతులు పెట్టి నీ బాగి చేరుపుకున్నావు బిడ్డని ఎత్తుకుంటే బామా తల్లి నడుకున్న నా చదువు తర్వాత బిడ్డ నేను ఏ పెట్టి బిడ్డను సాదుకుంటా వల్ల ఎడుచుకుంటా రాదు ఇంత శుద్ధి గాడ సర్ది పొందల గాడ నువ్వు సర్ది పన్న సర్ది నిన్నట్టేనా నా మనకి సంతోషం అనిపించేనా ఓ బామారో నువ్వు ఎంత చక్కని దానివి నిన్ను ఏ దేవుడు ఎడవాపెను నిన్ను ఏ దేవుడు ఎడవాపెను ఇద్దరు ఉండేది ఇంటి లోపాల ఒక్కడిని ఉండనైది నేను ఒట్టి ఉండనైది ఓ బామారో నిన్ను ఏ దేవుడు ఎడవాపెను రాజు రాజమనుకున్నాడు ఎన్నడు కూడా చిన్నపిల్లని తాను చెప్పి చెప్పబోది కత్త లెక్క నా కూడా రమలే ఉన్నది నా బిడ్డ తీసి నా కూడా తెల్ల పెట్టి తాను చేయమంటనా అని కొడలు గట్టిగా తిడు మామా బిడ్డ తీసుకొని
ఆనవల్ల కొడలా దేవియే కొడలో దేవియే కొడలా అది ఇల్లానినా ఉన్నది కొడలా కల్లిని కా తల్లి కల్లి కాకూడదా ఉన్నవు కొడలో ఉన్నవు కొడలా రమణి ఏడ్చి ఏడ్చి నాకు ఎద్దెక్కొచ్చింది మా అత్త పానం బా ఎట్లా ఏడ్చి ఏడ్చి తలకాయ నొస్తుంది కడుపు మొత్తం కడుపు నొస్తున్నాయి కట్టు కడుపులో పాడుకో బయట చుట్టాలకు ఎట్లా అనుకోని చాయ్ వేసి ఖర్చు పోసిన నేను చిక్క నేను పలస వేసి వాళ్ళ పోసింది అత్త చుట్టాల మా చుట్టాల మందుంటే బరగా ఎట్లా అనుకుని వాళ్ళకు పలస వేసి వాళ్ళ పోసిన చిక్క చాయ్ అయితే ఏడ్చి ఏడితే నీకు తలకాయ నొస్తుంది అందుకే బట్ట కట్టుకున్నావు కడుపుల పేగు లేకుండా ఏడ్చినావు మామ నీ బిడ్డ ఎత్తుకున్నా అని చెప్పి నాకు కూడా మస్తు బాగుంటుంది ఎందుకే మస్తు బాగుంటుంది ఎవరు నా కూడా ఏడుపు చాలు చెప్పుకో మామ ఒక మాట ఈ పోరు కొట్టకుండా సంవత్సరం పాలు వేసి కోరుకున్నాడుగా మంచిగా ఉంది ఈ పోరు కొట్టగానే అత్త పానమైంది అత్త గన్నన పుట్టి నీ గన్న పుట్టి ఉంటది నీ గండన పుట్టినాక నా భర్త గన్న పుట్ట ఉంటది నా భర్త గన్న పుట్టాక నా గండన పుట్ట ఉంటది ఓకే నా ప్రాణమోతి నా మోన కడుగు నేను ఎవరి గండ ఎవరి పిండ ఉంటది ఈ పోలీసుగా పారిపోయే గంగల వారసురా నీకు ఒక్కరోజు మటన్ ఒక్కరోజు చికెన్ ఒక్కరోజు ఫిష్ ఒక్కరోజు గుడ్డు పెట్ట నీ గుడ్డు పెట్టింది కాదురా హోటల్ ఇంటికి వెళ్ళిపోయి కొడుగుడు కొనుకొచ్చి మాకు ఆమ్లెట్ వేసి పెడతా అంటున్నా నువ్వు పెడితే తాటికాంత పెడతావు నేను పెట్టాడు ఆ గుడి నువ్వు ఎత్తినారు పాటు కొడలా ఈ పోలీసుగా పారిపోయే అనుకున్నాడు తన దోషగాలి వీడియో తాను చేపించుకున్నాడు ముక్కు పట్టుకుని మూడు మునిగిండు బిడ్డను మాత్రం అంట బాబు కట్టుకుని కన్నా తండ్రి మూడు వడ్డీలు వాళ్ళు మరి పల్లె పంతులే ఉన్నంత వరకే బడికి అందం అన్నారు గుళ్ళేదేవుడు ఉన్నంత వరకే గుడికి అందం అన్నారు ఇంట మనుషులు ఉన్నంత వరకే ఇల్లుకి అందం అన్నారు భార్య ఇల్లు సింహల చీకటి అయిపోయి అనుకోని వాళ్ళ చెప్తాడు మన అవతల రోజులు అవుతాండి వచ్చిన వాళ్ళ అతడు రోజులు ఎక్కడ అక్కడ వెళ్ళిపోతాను తండ్రి పొద్దు తండ్రి ఒక రోజు 2 రోజులు 3 రోజులు గడిచింది 3 రోజుల భార్య వేడి పిట్ట గంట పెట్టుకున్నారు 5 రోజుల మాత్రం పక్షి పెట్టుకున్నారు 11 రోజులు కాదు నాయో కొండుతున్నాడు కాడు భార్య పెరిగి కనుక పండుగ చేస్తామా అని 11 రోజుల్లో పండుగ చేస్తాము 11 రోజుల్లో పడవాడుతున్నారా 11 రోజులుగా పండుగలు చేసి దీప పెట్టుకున్నారు పండుగ తెల్లారి ఎండుగా ఉన్నారు ఆకు కానాడు కొడుకంటోడు ఈనాడు చెల్లెలు ఎత్తుకుంటలేడు కొడలనేది ఏనాడు బిడ్డలు ఎత్తుకుంటలేదు కానాడు రాజేమనుకున్నాడే ఆనంద గొప్ప ఈనాడు ఉంటుందా ఈయన గొప్ప ఆనంద ఉంటుందా కొడుకు వేడి కట్టిడు నాయన